గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా వార్షిక పవిత్రోత్సవాలు. యాగశాలలో మహాపూర్ణాహుతి, దేవతామూర్తులకు పవిత్ర సమర్పణ. అభిషేక సేవలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని అభయ ప్రదానం. అప్పలాయగుంట క్షేత్రంలో అష్టోత్తర శత కలశాభిషేకం. నందలూరులో శ్రీ సౌమ్యనాథ స్వామి వారికి బ్రహ్మోత్సవాలు. శేషవాహనంపై శ్రీ మహావిష్ణువుగా స్వామివారి కటాక్షం. తాళ్లపాకలో శ్రీ సిద్ధేశ్వర స్వామి వారికి చిన్నశేష వాహనం, సింహవాహనంపై శ్రీ చెన్నకేశవ స్వామి వారి దివ్య దర్శనం. శైవ క్షేత్రాలలో నందీశ్వరునికి ప్రదోషకాల అభిషేకాలు. ఆది దంపతులకు ఘనంగా నంది వాహన సేవ. తిరుపతిలోని కపిలతీర్థంలో వార్షిక పవిత్రోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 3వ రోజున ఆలయంలోని యాగశాలలో పలు విశేష కార్యక్రమాలను పూర్తి చేసిన తరువాత పవిత్ర సమర్పణ క్రతువును అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో ఏడాది పొడవునా స్వామి అమ్మవార్లకు జరిగే విశేష ఉత్సవాలు కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కపిలతీర్థంలో ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు టీటీడీ పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తోంది. ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా 3వ రోజైన బుధవారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహ వాచనం, యాగశాల పూజలు జరిపారు. అనంతరం పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అధికారులు, ఆగమ పండితులు, అర్చకులు యాగశాల నుండి పట్టు పవిత్రాలను తీసుకుని ఊరేగింపుగా తీసుకువచ్చి ధ్వజస్తంభానికి, బలిపీఠానికి వినాయక స్వామి, కామాక్షి అమ్మవారు, శ్రీ కపిలేశ్వర స్వామి, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, గర్భాలయ విమాన ప్రాకారానికి, ఆలయంలోని ఇతర పరివార దేవతలకు శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ నిర్వహించి కర్పూర హారతులను అందజేశారు. అనంతరం యాగశాలకు చేరుకుని ఉత్సవమూర్తులకు పవిత్రాలను సమర్పణ జరిపి విశేషంగా మంగళ హారతులను సమర్పించారు. ఆ తర్వాత యాగశాలలో శాస్త్రోక్తంగా విశేష హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై కలశ ఉద్వాసన నిర్వహించి మేళ తాళాలతో కలశాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి మూలవర్లకు కలశాభిషేకం జరిపారు.
అభిషేక సేవలో ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు దివ్యంగా కటాక్షించారు. తిరుపతికి సమీపంలోని టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసం బుధవారం రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి అర్చకులు అష్టోత్తర శత కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో వేంచేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సహస్ర కలశాభిషేకం ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ప్రతి నెల 2వ బుధవారం సహస్ర కలశాభిషేకం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా స్నానపీఠంపై ఆశీలనం చేసిన అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, శుద్ధి, మహాసంకల్పం, అంకురార్పణ, రక్షాబంధనం, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, కంకణ పూజ, కంకణ ధారణ, హోమం, పూర్ణాహుతి జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కన్నుల పండువగా అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. అన్నమయ్య జిల్లాలోని నందలూరు శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కన్నుల పండుగగా కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం శ్రీ సౌమ్యనాథ స్వామివారికి శేషవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. బంగారు ఆభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో స్వామివారిని దేదీప్యమానంగా శ్రీ మహావిష్ణువు అవతారంలో అలంకరించి శేషవాహనంపై ఆశీలన చేశారు. అనంతరం అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో సేవించి హారతులను అందజేశారు. ఆ తర్వాత మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో స్వామివారి వాహన సేవ ఘనంగా జరిగింది. కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా గారవించి తప్పిదీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా గారవించి కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమము నెడయకవయ్యా కోనేటిరాయడ. తాళ్లపాక శ్రీ సిద్ధేశ్వర స్వామివారు చిన్నశేష వాహనంపై, శ్రీ చెన్నకేశ్వర స్వామివారు సింహ వాహనంపై భక్తులకు అభయ ప్రదానం చేశారు. పద కవితా పితామహుడు అన్నమయ్య జన్మస్థలం తాళ్లపాక ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయాలలో వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో టీటీడీకి అనుబంధంగా నెలవైన శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు సంప్రదాయ శోభితంగా జరుగుతున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామివారి వార్షికోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ సిద్ధేశ్వర స్వామివారికి చిన్న శేష వాహన సేవను నిర్వహించారు. సర్వాభరణ భూషితంగా అలంకరించిన స్వామివారిని చిన్నశేష వాహనంపై కొలువు తీర్చి అర్చకులు విశేష ఆరాధనలతో సేవించి హారతులను అందజేసిన తరువాత ఆలయ వీధులలో ఊరేగింపు ఉత్సవం జరిగింది. చిన్నశేష వాహనంపై సిద్ధేశ్వరుని దర్శనం చేసుకుని భక్తులు తరించారు. పూషదంత వినాశాయ భగనేత్రహణే నమః భవిష్యద్వృషచిహ్నాయ మహాభూతపతే నమః భవిష్యత్త్రిపురాంతాయ తథాంధక వినాశినే కైలాసవరవాసాయ కరికృత్తి నివాసినే. అలాగే తాళ్లపాకలోని టీటీడీ అనుబంధ శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూలై 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న శ్రీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి సింహవాహన సేవ జరిగింది. శ్రీ చెన్నకేశవ స్వామివారిని అర్చకులు సర్వాలంకార శోభితంగా సింహవాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలతో హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాల నడుమ శ్రీ చెన్నకేశవ స్వామివారి సింహవాహన సేవ శోభాయమానంగా సాగింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అర్ధనారీశ్వరులకు ప్రదోషకాల పూజలు, నంది వాహన సేవ మంగళకరంగా జరిగింది. ప్రదోష సమయంలో శివ దర్శనం, శివనామ స్మరణం, నంది వాహన సేవ వీక్షణం అనంతకోటి పుణ్యఫలదాయకం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఉత్సవ మూర్తులను స్వర్ణశోభిత మణిమయ రత్నహారాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రదోష చిన్న నంది వాహనంపై ఆశీనులను చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, తాంబూలాది ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులను అందజేశారు. అనంతరం భక్తజన సందోహం, మేళతాళాల మంగళధ్వనుల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ప్రదోష నంది వాహన సేవను అద్భుతంగా నిర్వహించారు. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. చిత్తూరు కట్టమంచిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయంలో స్వామివారి కళ్యాణం రమణీయంగా జరిగింది. పురాతన వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ వరదరాజస్వామి సన్నిధిలో నూతనంగా వసంత మండపాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా వసంత మండపంలో ప్రత్యేకంగా శ్రీ వరదరాజస్వామివారి ఉత్సవమూర్తిని సకలాభరణ భూషితంగా వెంచేపు చేశారు. స్వామివారికి అభిముఖంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లను కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు కన్నుల పండువగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలోని ప్రసిద్ధ విలక్షణ శైవ క్షేత్రం సురుటుపల్లి సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వరుని సన్నిధిలో ప్రదోషకాల పూజలు విశేషంగా జరిగాయి. ఆషాఢ శుక్ల త్రయోదశిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో నందీశ్వరునికి అభిషేకం మంగళకరంగా జరిగింది. ముందుగా గణపతి ఆరాధన సంకల్పం పూర్తి చేశారు. ఆపై అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నందీశ్వరునికి తొలుత పంచామృతాలు, పండ్ల రసాలు, అనంతరం పలు రకాల సుగంధ ద్రవ్యాలతో
అభిషేకాలను నిర్వహించారు. ఆ తర్వాత చందనం, కుంకుమాది బొట్లను అలంకరించి పుష్పమాలలను ధరింపజేసి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. ఈ సందర్భంగా ఆది దంపతులు సర్వమంగళాదేవి సమేత శ్రీ పల్లికొండేశ్వరునికి ఆలయ ప్రాంగణంలో వెండి నంది వాహన సేవ కనువిందుగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో ప్రదోషకాలం పూజలలో పాల్గొని స్వామి అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెఆర్ శ్రీరామ్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం 2వ గంట సమయంలో ఉడిపి అడమార్ మఠం శ్రీ విశ్వప్రియ తీర్థస్వామి దర్శించుకున్నారు. శిష్య బృందంతో కలిసి ఆలయానికి చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు, అర్చకులు ఆలయ చిన్న మర్యాదతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు, భక్తుల కొంగు బంగారు దేవత, తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలో కొలువుతీరిన చల్లని తల్లి శ్రీ భద్రకాళీదేవి. వరంగల్ నగరంలోని చారిత్రక భద్రకాళి సమేత శ్రీ భద్రేశ్వరుల ఆలయంలో శాకంబరి పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఏటా ఆషాఢ మాసంలో పాడ్యమి మొదలు పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా 13వ రోజు శ్రీ భద్రకాళీదేవిని మాత్రాక్రమంలో అర్చకులు దివ్యంగా కొలువు తీర్చి ప్రత్యేక పూజలతో సేవించారు. అనంతరం శ్రీచక్రార్చన, కుంకుమార్చన, పుష్పార్చనలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, నీరాజనాలను అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ భద్రకాళీదేవి అర్చనాది కైంకర్యాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం బొమ్మన్హాల్లోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 1600 సంవత్సరాల చరిత్ర కల ఈ ఆలయంలో స్వామివారు మనోభీష్టకారకుడిగా కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఇక వార్షికోత్సవాలలో భాగంగా నగరోత్సవాన్ని వేడుకగా జరిపారు. ప్రత్యేకంగా అలంకరించి వాహనంపై సీతారామ లక్ష్మణ సహితంగా శ్రీ అభయాంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి భక్తుల సమక్షంలో ఊరేగింపు నిర్వహించారు. చిత్తూరులోని కట్టమంచిలో వేంచేసిన బాలకామాక్షి సమేత శ్రీ కొడందరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల మహాభిషేకాలు మంగళకరంగా జరిగాయి. చోళరాజులు నిర్మించిన పురాతన శివాలయంగా ఈ ఆలయం వినుతుకెక్కింది. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయంలో ఆషాఢ మాసం ప్రదోష సమయాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై బాలకామాక్షి సమేతంగా శ్రీ కొడందరేశ్వరుడి ఉత్సవ మూర్తులను వేంచేపు చేసి శాస్త్ర సంప్రదాయ అనుసారం పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భైత ద్రవ్యాలతో ప్రదోషకాల అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రాంగణంలో నందివాహన సేవ ఘనంగా జరిగింది. భక్తులు అర్ధనారీశ్వరుల ప్రదోష పూజలలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం మన్యం జిల్లా పాలకొండలో వేంచేసిన శ్రీ కోట దుర్గమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు సంబరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి దివ్యమూర్తిని పలు రకాల కాయగూరలతో శాకంబరి మాతగా అలంకరించి విశేష ఆరాధనతో సేవించారు. భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. పలు రకాల పిండి వంటలు, చీర, సారెను భక్తిగా కోట దుర్గమ్మకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఊకల్ గ్రామంలో నెలవైన స్వయం వ్యక్త శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా మహారాష్ట్ర నుండి కూడా భక్తులు ఈ ఆలయంలో నాగేశ్వర స్వామివారిని తమ ఇంటి దైవంగా ఆరాధిస్తారు. ఈ సందర్భంగా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ నాగేశ్వర స్వామివారికి అర్చకులు పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి పంచమహాహారతులను అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో మహాప్రదోష పూజలు వేదోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా సాయం సంధ్యా సమయంలో ఆలయ ప్రాంగణంలోని నందేశ్వరునికి అర్చకులు అభిషేక కైంకర్యాలను నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యహవాచనం సంకల్పం జరిపారు. ఆపై పలు రకాల ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా మహాప్రదోషకాల నందీశ్వర అభిషేకాలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పత్తివారి వీధిలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్థానిక శ్రీరామ బాలభక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేకంగా పూజాధికాలను, కళ్యాణ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సీతాలక్ష్మణ సహితంగా శ్రీరామచంద్ర స్వామి వారి ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దివ్యాలంకార భూషితంగా కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు ఆగమ కైంకర్యాలు, వైదిక క్రతువులతో సేవించారు. ఆపై భక్తుల రామనామ స్మరణలు, వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ రమణీయంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర హారతులను అందజేశారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామంలో చెరువు కట్టపై నెలవైన చల్లని తల్లి శ్రీ నిమిషాంబాదేవి. ఈ ప్రాంత వాసుల ఇష్ట దైవంగా పూజలు అందుకుంటున్న శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో శాకంబరి పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే శాకంబరిదేవి ఆరాధనలో భాగంగా అమ్మవారిని పలు రకాల కాయగూరలు, శాఖలు, ఆకుకూరలు, పండ్లతో దివ్యంగా అలంకరించి కొలువు తీర్చారు. అలాగే అమ్మవారి ఉత్సవమూర్తిని శాకంబరిగా అలంకరించి ప్రత్యేక ఆరాధనలు జరిపారు. శ్రీకాకుళం జిల్లా ఎల్లిసిపురంలో జగన్నాథ రథయాత్ర ఉత్సవ శోభితంగా జరిగింది. పూరి క్షేత్రంలో వారం రోజుల పాటు పిన్నమ్మ ఇంట ఆతిథ్యం స్వీకరించిన జగన్నాథ స్వామివారు తిరిగి విచ్చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా ఆషాఢ మాసంలో శ్రీకాకుళంలో కూడా జగన్నాథ రథయాత్ర ఉత్సవాలను పెద్ద ఎత్తున జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా రథంపై వేంచేసిన సుభద్ర, బలభద్ర, జగన్నాథ స్వామివార్లకు భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. దారి పొడవున జగన్నాథ నామ స్మరణలు, కళా ప్రదర్శనలతో సందడి చేసి జగన్నాథ స్వామివారి రథోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. నమో వెంకటేశాయ.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 78,320 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,950 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,66,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.